నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. దాదాపు 8 సంవత్సరాల తర్వాత తెలంగాణ రవాణా శాఖ వివిధ లావాదేవీలకు తన సేవా ఛార్జీలను సవరించింది. దీంతో వాహనదారులు ఇప్పుడు డిపార్ట్మెంటల్ సేవలకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. రవాణా కమిషనర్ ఆమోదించిన సిఫారసులను అనుసరించి కొన్ని సేవలకు 4 రెట్లు పెరిగిన కొత్త రేట్లు జూలై 28 సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. అత్యంత ముఖ్యమైన మార్పులు వాహన కొనుగోలుకు సంబంధించి సర్వీస్ ఛార్జీలు గతంలో అన్ని ద్విచక్ర వాహనాలకు రూ. 200 స్థిర సర్వీస్ ఛార్జ్ వర్తించబడింది. దీనిని ఇప్పుడు వాహనం విలువ ఆధారంగా 0.5% సర్వీస్ ఛార్జ్తో భర్తీ చేశారు. అంటే 1,00,000 విలువైన బైకుకు ఇప్పుడు 500 ఛార్జ్ విధించబడుతుంది. అయితే ఖరీదైన 10 లక్షల బైక్కు రూపాయలు 5,000 సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా గతంలో 400 స్థిర సర్వీస్ ఛార్జ్ ఉన్న కార్లు ఇప్పుడు వాటి విలువపై 0.1% సర్వీస్ ఛార్జీకి లోబడి ఉంటాయి. అంటే అధిక ధర కలిగిన కార్లు సహజంగానే అధిక రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. లెర్నర్స్ లైసెన్సులు, డ్రైవింగ్ పరీక్షలు మరింత ఖరీదైనవి. ఇతర సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. వాహన ఫిట్నెస్ పరీక్ష రుసుము 700 నుండి 800కు పెరిగింది. లెర్నర్స్ లైసెన్సులు, డ్రైవింగ్ పరీక్షలు రెండింటికి ఇప్పుడు ఒక్కొక్కటికి రూ. 100 అదనపు సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. వాహన రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత ఆర్సీ కార్డు నుండి హైపోథెకేషన్కు తొలగించడం అనేది అత్యంత తీవ్రమైన పెంపుదలలో ఒకటి. ఇది 650 నుండి 1,900 రూపాయలకు పెరిగింది. ఈ మార్పులు విస్తృత శ్రేణి లావాదేవీలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ సవరణ పర్మిట్లు, వాహన ఫిట్నెస్ అసెస్మెంట్లు, ఇతర రాష్ట్రాల వాహనాలపై పన్నులు, పర్మిట్ రద్దులు, జీవిత పన్ను లేదా త్రైమాసిక పన్నులకు వర్తించదని విభాగం స్పష్టం చేసింది. సో చూశారు కదా, వాహనదారులందరికీ కూడా ఇది ఒక శుభవార్త లాగే అనుకోవచ్చు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు వెంటనే ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ.